స్పైసీగా చికెన్ పచ్చడి ఒకసారి ఇలా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కర్రీస్ ఏం అవసరం లేదండి, ఇలా పచ్చడి వేసుకొని తినేయొచ్చండి, అంత బాగుంటుంది. అరకేజీ చికెన్ తీసుకొని దుమ్ములేమి లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి ఉప్పు పసుపు వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి మెజర్మెంట్ కప్పుతోటి 1 కప్పు ఆయిల్ పడుతుందండి ఫ్రైకి. ఈ విధంగా వేసుకొని వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఆడుగా అయిపోతాయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని మిగతా కూడా సేమ్ వేసుకొని ఫ్రై చేసుకొని అవి కూడా తీసుకొని మరొక కప్పు ఆయిల్ వేసుకోవాలండి. మొత్తం అరకేజీ ఆయిల్ పడుతుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నది బాగా వేగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ చొప్పున ధనియాలు జీలకర్ర మసాలా వేసుకోవాలండి. 1 కప్పు కారాన్ని వేసుకోవాలి, అంటే 1/2 కేజీ కారాన్ని వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత 3 పెద్ద నిమ్మకాయలు తీసుకొని అది కూడా వేసేసుకొని ఒక బాక్స్లోకి పెట్టేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. 1 గంట తర్వాత చూస్తే